ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ దేవాలయాలన్నీ ఇప్పుడు దేవాదాయ శాఖ కిందకే వస్తాయి. వీటన్నింటి డెవలప్మెంట్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకుంది. ఈ గుడిలోని సంపద మొత్తాన్ని ఆడిట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా గుడి తలుపులు తెరవాల్సిందే. అది కుదరదమ్మా, మేము ఒప్పుకోము. మీరు అరిస్తే నేను పోలీసు వాళ్ళని పిలవాల్సి వస్తుంది. మీ ఊరల్ని నువ్వు కొట్టిస్తావా? డ్యూటీలో ఉన్నప్పుడు ఈ ఊరు నాదా కాదా అని ఆలోచించనండి. నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తున్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఏం మాట్లాడుతున్నారండి? గుడి తలుపులు ఎలా తెరుస్తారు? అది ఈ ఊరికి నష్టం కలుగజేస్తుందంటే మీకు అర్థం కాదా? రేపు జరగరాంది జరిగి మేమంతా పోతే మీ గవర్నమెంట్ పోయిన మా ప్రాణాలని తిరిగి తీసుకొస్తుందా? గుడి తెరవడానికి వీల్లేదు. రఘురామ్ గారు చెప్పండి. ఇంతకు ముందు కూడా ఇలాగే చాలా మంది ఆఫీసర్లు వచ్చి అడిగారు, కానీ మేము తెరవలేదమ్మా. మా మాట వినకుండా కొంతమంది మూర్ఖంగా తలుపులు తెరిచారు. వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు. ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడానికి ఏం లేదు. నా డ్యూటీ నేను చేస్తున్నానండి. మీరు బలవంతంగా దౌర్జన్యంగా నా డ్యూటీకి అడ్డొస్తే ఖచ్చితంగా నేను పోలీస్ సహాయం తీసుకుంటాను. అక్కర్లేదు. ఈ ఊరి పెద్ద మనిషిగా నీ శ్రేయస్సు కోరి చెప్పాను. నువ్వు ఉద్యోగ ధర్మమే ముఖ్యమనుకుంటే, గవర్నమెంట్ ఆర్డర్స్ అమలు చేయడమే నీ డ్యూటీ అనుకుంటే అలాగే కానివ్వు. అదేంటి రఘురామ్ గారు అలా చెప్పారు? తర్వాత ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? కూతురు కదా, ఎదురు చెప్పలేకపోతున్నట్టున్నారు. నువ్వెంత తక్కువ మాట్లాడితే నీకంత మంచిదిరా. ఏంటి అలా చూస్తున్నారు? గుడి తలుపులు తెరవండి. పూజారి గారు, మిమ్మల్నే. తలుపులు తెరవండి. అయ్యయ్యో, అలా వెళ్ళకమ్మా. అలా దేవుడు అంటే భయం లేకుంటే ఎలాగమ్మా? దేవుడంటే ఉండాల్సింది భక్తి అండి, భయం కాదు. పూజారి గారు, లోపలికి రండి. శౌర్య సార్ పడిపోయారే. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం. పూజారి గారు, అమ్మా, నేను గుడి శుభ్రం చేస్తాను, మీరు వెళ్ళి విగ్రహాలు తుడవండి.
అలాగేనమ్మా. హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. చూసారా ఏమైంది? ఏమీ కాలేదు కదా. ఎందుకు ప్రతిదానికి మూఢనమ్మకాలు పెట్టుకుని ఇలా ఉండిపోతున్నారు? పవిత్రమైన దేవుడికి కూడా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇక నుంచి ప్రతిరోజు ఇక్కడ పూజలు జరిపించాలి. అర్చనలు, హోమాలు, అభిషేకాలు అన్నీ జరగాలి. ఈ గుడికి సంబంధించిన పుస్తకాలన్నీ తీసుకురండి. లెక్కలన్నీ తేల్చాలి. రామలక్ష్మి వాళ్ళ ఇంట్లో జరిగే ఆద్యాసీనుల శోభను ఆపుతానని చెప్పి నీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టావేంటి? భజన చేయిస్తున్నావేంటి? అమ్మవారికి పూజ చేస్తే ఆవిడేమైనా ఐడియా ఇస్తుందేమో అని. అయితే తబలా వాయిస్తాం. కానివ్వండి కానివ్వండి కానివ్వండి. అమ్మా భవానీ, అమ్మా భవానీ, అమ్మమ్మ మాయమ్మ, అమ్మా మా కనక దుర్గమ్మ, అమ్మా భవానీ. అబ్బో, చారు భక్తి పార్వస్యంలో మునిగి తేలుతున్నట్టుంది. అమ్మమ్మ మాయమ్మ. అమ్మవారు ఆవహిస్తే అలాగే ఉంటుందమ్మా. తనని చూస్తేనే తెలుస్తుంది. నా ఒంట్లో కూడా వచ్చి పెద్ద బాధ్యత అప్పగించారు అమ్మవారు. అందుకే చారు చేత ఇంకా స్ట్రాంగ్ గా పూజ చేపిద్దామని వచ్చాను. చారు చేసిన పూజ నువ్వు చెడగొట్టకుండా ఉంటే చాలు. మంగళం పోడొద్దు మంగళం. ఇంతటితో పూజ అయిపోయింది. అదేంటి హారతి ఇవ్వకుండానే పూజలా అయిపోతుంది? ఓ మర్చిపోయాను. నువ్వలా మర్చిపోతావని అమ్మవారు నన్ను పంపించారు. పోయి దీనికే దొరికిపోతాను. మాల వేయడం కొత్త కదా, పూజా విధానం పూర్తిగా తెలీదు. నేనన్నీ నేర్పిస్తాను. అమెరికాలో పుట్టి పెరిగిన ఇక్కడి పద్ధతులన్నీ బాగా నేర్చుకున్నాను. పిన్ని, హారతి ప్లేట్ ఇలా ఇవ్వు. హారతి ప్లేట్ ఎందుకు? హారతి పళ్ళెంలో ఇవ్వక దోసిట్లో ఇస్తారా? అరిచేత్తో ఇస్తారు. అలా చేస్తే చెయ్యి కాలిపోతుంది కదా. కాలుతుందని అమ్మవారు నాతో చెప్పలేదే.